హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. ఈరోజు మనం సన్ మిలన్ ఫ్రూట్తో జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇదైతే చూడడానికి దోసపండులా ఉంది. ఇప్పుడు జ్యూస్ ప్రిపరేషన్లోనికి వెళ్దామా? జ్యూస్ చేయడం కోసం ఈ సన్ మిలన్ తొక్కని ముందుగా తీసేసుకోవాలి. దీని తొక్క అయితే చాలా పలుచగా ఉంది, కానీ తీయడానికి గట్టిగా ఉంది. చేతులు కట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి తొక్కని. సన్ మిలన్ తొక్కని పూర్తిగా తొలగించిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సన్ మిలన్ని కట్ చేసుకున్నాక చూడటానికి మస్క్ మిలన్ లానే ఉంది కదా, కానీ దీని టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంది. లోపల ఉన్న గింజలన్నింటినీ తొలగించేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోనికి తీసుకుంటున్నాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత స్వీట్ కోసం 1 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ బదులు మీరు హనీని కూడా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా పాలు పంచదారను వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ సన్ మిలన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా గ్రైండ్ చేసిన జ్యూస్ని ఒక గ్లాస్లోనికి తీసుకొని కొద్దిగా సబ్జాలను వేసి మిక్స్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సన్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్ కాబట్టి నేరుగా సర్వ్ చేసేసాను. మీకు కావాలంటే ఇందులో ఐస్ క్యూబ్స్ని వేసి సర్వ్ చేసుకోండి. జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫ్రూట్ జ్యూసే కాకుండా సాల్ట్ అండ్ పెప్పర్ వేసి డైరెక్ట్గా మొక్కలు కూడా తినొచ్చు. ఈ ఫ్రూట్ని తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాము. ఈ సన్ మిలన్ని తీసుకోవడం వల్ల జిడ్డు రాలడం తగ్గుతుంది, బరువు తగ్గడాన్ని ప్రేరేపిస్తుంది, ఇంకా కంటికి మేలు చేస్తుంది, జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఇందులో పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. ఇంకా స్కిన్ని బ్రైట్గా ఉండేలా కూడా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఈ సన్ మిలన్ని మీరు కూడా ఇంటికి తెచ్చేయండి. మరి అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.